IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ రావడమే హైలైట్ అయిపోయింది మొత్తానికి. ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో సహా ఆంధ్రం ఆ పవన్ కళ్యాణ్ రాబట్టి టీడీపీ రాదు. పవన్ కళ్యాణ్ రాబట్టే వచ్చింది. కానీ చేస్తాడు, బాగానే చేస్తారు, బాగుంటుంది. మనకు రాజధాని కడతాడు, అన్నీ బాగుంటాయి. పరిపాలన అయితే బాగుంటుంది, బాగా చెయ్యాలని ఉంది. చేస్తే కానీ వాళ్ళు రారు, చేయకపోతే. అది ఆయన కన్నా నీళ్ళు ఎక్కువేం కాదు. ప్రభుత్వంకి ఆనందంగా ఉంటేనే దించేస్తారు. అది జగన్ ఓడిపడే కారణం జగన్ ఆడల మీద పడిపోవడము, ఇళ్ళ మీద పడిపోవడము, గోడలు తిరగేసేయడము, ఎల్లిన వాళ్ళు గడ్డేసి కాయలు చేయడము, ఇలాంటి పనులు చేసేవారు. వాళ్ళు చేసిన పనులు అయితే మంచివి ఏం కాదు. అది జగన్ ఏం చేయడం కాదు, ఆడి పరిపాలన నచ్చలేదు. అది ఆడి పరిపాలన నచ్చలేదు. పప్పు కొనుక్కునే, ముప్పు కొనుక్కునే ఏం లేదు. మొత్తానికి ఇచ్చేసి అన్నాడు. అందుకని వాళ్ళు పడిపోండు. నా తాడే వచ్చిన చేపలోకి వేసినాడు, మగ్గప్పలకి వేసినాడు, అందరికి వేసాడు, ఆటో వాడికి వేసినాడు, 10 వేసినాడు, 10 కోసులు చేస్తాడు. మరి ఇంకేట ఉంది? సరే అమ్మా, అది మంత్రి పదవులు ఎవరెవరు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అన్న. మనకైతే అంత క్లారిటీ లేదన్న. ముందు వాళ్ళు ఒక క్లారిటీకి వస్తే మనం ఒక క్లారిటీకి వస్తాం. మనకు తెలియదు కదా, అది వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చేస్తారు. జనసేన పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కే ఛాన్స్? 3 నుంచి 4 అనుకుంటున్నాం అండి. అది 3 నుంచి 4 పదవులు. అది జనసాధినేత పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు ఆయనే కీరోలు కాబట్టి అక్కడ మరి ఆయనకి వాళ్ళు ఏమిస్తారు, ఈయన తీసుకుంటారో తెలియదు. అది వాళ్ళు ఇచ్చింది తీసుకోవడమే కదా. అది సార్, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంట కొత్త ప్రభుత్వం? ఇప్పుడు సంక్షేమం అంటే ఆల్రెడీ అందరూ చూశారండి. ఈయన ఏదో అభివృద్ధి చేస్తామంటున్నారు కదా సీఎం గారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీఎం గారు అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి చూస్తే సార్ ఓకే అంటే జగన్ ఇచ్చే సంక్షేమం కంటే ఇంకెక్కువ ఇస్తానని చెప్పి ప్రజలకు వచ్చారు సార్. ఉన్నాయి ఇస్తే చాలు. ఇదివరకు చేసిన సంక్షేమం ఇప్పుడు అది యాక్టివ్గా ఫాలో అయితే సరిపోద్ది. ఇంకా కొత్తగా ఏమి జనాలకి ఏమి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అన్ని సంక్షేమాలు చూశారు. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి అంటున్నారు. ఓకే, అభివృద్ధి కూడా చూస్తే బాగుంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి. మనకి పేదలకి కావాల్సింది ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఆ రెండిస్తే ఫుల్ఫిల్గా మొత్తం అయిపోయినట్టే. అసలు ఇంకేం ఉండదు ఇంకా. అది సార్, మీరు చూస్తున్నారు జగన్ ఓటమి ప్రధాన కారణాలు ఏమో సార్? రకరకాల మాటలు ఉన్నాయి. ఓటమికి కారణం అంటే చాలా ఊర్లో అయితే మేము వేసాం బాబు అని అందరూ చెప్తున్నారు. అయితే ఈ బ్యాలెట్ పేపర్లు మారిపోయినాయి అంటున్నారు, ట్యాంపరింగ్ అంటున్నారు. అయితే ఇంత దారుణంగా అయితే ఓడిపోతారని ఎవడో గెస్ట్ చేయింది. అది ఇంత అయితే జరగదు అసలు. యాక్చువల్గా అది లేదు, ట్యాంపరింగ్ జరిగింది అని మా ఆలోచన. అది ఓకే. మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఏమో అంత దూరం మాకు తెలీదు. ఏదో కూలి పని చేసుకునే వాళ్ళం టీవీలో చూడటం వరకే, కానీ ఇంకా మాకు తెలియదు, డిక్లేర్ తెలియదుగా. పవన్ కళ్యాణ్కి ఏ పదవి వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు? క్యాబినెట్ మినిస్టర్ అన్నారుగా, లేదా ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా, ఇవ్వలేదా? మీ అభిప్రాయం ఏ పదవి వస్తే? ఈ పదవులు అంటే ఇప్పుడు ఆయన వల్లే గెలిచారు టీడీపీ అని అంటున్నారు కదా. మరి ఆయనకి కీలకమైన పదవి ఏదన్నా ఇస్తారు. ఓకే, మీ అభిప్రాయం ఎలా ఉంటుంది అంటారు? రాబోయే రోజుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటారు కొత్త ప్రభుత్వం? అన్నీ కొంచెం నిత్యావసర సరుకులని తగ్గియాలి రేట్లు. అప్పుడే కదా జనం కూడా హ్యాపీగా ఉండేది. కూలి పనులు చేసుకునేవాళ్ళు అది అవన్నీ ఇవ్వాలి. 6 పథకాలు పెట్టాడు కదా చంద్రబాబు, అవన్నీ మరి రావాలి. రాకపోతే మళ్ళీ తిరుగుబాటు జరుగుద్ది. అది ఓకే. జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చాడు కదా, అప్పుడు అందుట్లో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతానని. అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు, నువ్వు ఇంతవరకే తేగలను అంటావు, అవునా? ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి. చెయ్యక్కర్లేదు, లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా. ఒకవేళ ఎక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి, మోడీకి ఎలాగో కావాలి కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి, సంపూర్తిగా ఏమవ్వవు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది కదా, బీజేపీ నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. దాన్ని ఒకటి బాగా అన్పాపులర్ చేసి ప్రజల్లో తీసుకెళ్లారు, వ్యక్తిగతంగా తీసుకెళ్లారు. ఎలాగంటే పర్సనల్గా కొంతమందిని ఎవరో వస్తే కొంతమంది నాకు కూడా వచ్చేది
నాకు కూడా వచ్చి ఒకళ్ళిద్దరు చెప్పారనమాట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ మంచిదే కదా అని నా ఉద్దేశం. ఒకవేళ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ మంచిదే కదా. ఇంతవరకు ఒక టైటిలే లేదు. మా పొలమే ఒకసారి సర్వే నెంబర్లు ఏముందో ఎంఆర్ వాళ్ళే తప్పించేది. సర్వే నెంబర్లు తప్పుని 3 ఏళ్ళు కష్టపడ్డాం. 3 ఏళ్ళు కష్టపడ్డాక కూడా అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్కి వేరే ఉపాయాలు ఆలోచించి మళ్ళీ మాది మేము తెచ్చుకోగలిగాం. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరిదాళ్ళు డివైడ్ చేసుకున్నట్టు కాగితాలు రాసి ఆర్ఐని పట్టుకొని, ఇంకా లోపల ఎంఆర్ఓలు గట్రా మన మాట వినరు కదా, ఆర్ఐని పట్టుకొని సర్వే తీయించి ఒకసారి సర్వే చేయించి అది ఎలాగోలా రిజిస్ట్రేషన్ చేయించి ఆ సర్వే నెంబర్ పట్టుకొని చేసినందువల్ల అతి కష్టం మీద 3 ఏళ్ళకి వచ్చింది. అతి కష్టం మీద. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండదు కదా, ప్రింట్అవుట్ తీసుకుంటాం, చూపెడతాం. ఎక్కడికి బ్యాంక్ వెళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది జెరాక్స్ కాపీలు అనుకుంటున్నారు. అంటే ఇల్లిటరేట్స్ కదమ్మా ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్ ఇల్లిటరేట్స్ ఎంకామ్ చదువుకున్నవాడిని కూడా ఏదన్నా విషయం అడిగితే అటు సరిగ్గా చెప్పలేడు. అవునా, చెప్పగలరా? మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి నువ్వు ఏదన్నా అడుగు, ఏ ఇష్యూ అన్నా చెప్పలేడు. అందరూ అన్నీ చెప్పలేరు. దానివల్ల లిటరసీ కొద్దిగా ఉన్నా మరి ఏం తక్కువ లేదు, పూరేం కాదు లిటరసీలో మన ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ కూడా జనం ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇస్తాడేమో. 4,000 అంట, 4,000 పడిపోతాయి. నీకు అర్థమైందా? 4,000 అంట, 4,000 పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా ఇప్పిస్తాడు. ఇలాగా అమ్మో ఇద్దరికంట, ఇంట్లో ఇద్దరికంట. ఎక్కడి నుంచి తేవాలే? ఏదన్నా మైన్ ఉంటే, గోల్డ్ మైన్, మామూలు మైన్స్ కాదు, ఏదైనా గోల్డ్ మైన్ ఉంటే అది కొట్టే ఏమన్నా పని అవుద్ది, లేత అవదమ్మా. ఓకే, రైట్. సార్, జగన్ ఓటమి కారణాలు ఏంటి ప్రధాన? ఏది జగన్ ఓటమికి కారణాలు ఏమి లేవమ్మా. పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు బ్యాడ్ ప్రోపగండా ఎక్కువైపోయింది. అదొకటి. ఈ మేధావులు అనబడేవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంటారు కదా, వీళ్ళందరూ ఏ రాజ్యసభ సీట్లు, ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా చాలా అసంబద్ధంగా మాట్లాడేది. జయప్రకాష్ నారాయణ తెలుసు కదా. ఇంటలెక్చువల్స్ ఒకే వైపుకి వెళ్ళిపోయారు. మరి ఎందుకో మనం క్యాస్ట్ ఫీలింగ్లు తీయకూడదు అలా, పొరపాటు అది. కానీ ఎందుకో మరి అది ఆ కారణం నాకు కూడా తెలియదు సరిగ్గా. ఇంకేంటి, ఇంకేమన్నా ఉందా? సార్, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా చేయబోతే ఏంటి చేయబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బాగానే ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన కూడా చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. చేయగలనంటే చేయగలనంటే ఎక్కడో దగ్గర కన్నా తీసుకెళ్ళరు. చేయకూడదని భీష్మించుకున్నాడు అనుకో, అప్పుడు వచ్చేసాగా డబ్బులు రుణమాఫీది ఇంకేముండో అంతే అంటాడు. చేయగలను అనుకుంటే మాత్రం చేస్తాడు, లేకపోతే ఇంకంతా సర్దోసుకోండా అంటాడు. అది. సార్, మంత్రి పదవులు ఎవరెవరు దక్కా? మంత్రి పదవులు ఇంకా అవన్నీ వేస్ట్ అమ్మా. ఇప్పుడు మనకు కనపడతారు కదా, కూలి రవీంద్రలో ఇంకా ఏ ఉంటాయి కదా, చాలామంది ఉన్నారు కదా. జనసేనకి ఎన్ని దక్కే అవకాశం? జనసేన ఇప్పుడు చాలా డైలమాలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగానే చెప్పనా, 16 సీట్లు వస్తాయి అనుకున్నాడు. నా ఎనలైజేషన్ 16 సీట్లు వస్తాయి, 80 లోపే వస్తాయి తెలుగుదేశానికి అనుకున్నాడు. తెలుగుదేశానికి 80 లోపు వస్తే ఈయన మీద ఆధారపడాలి. నాకు 15 వస్తాయి అట్లీస్ట్. ఇప్పుడు మా ఇద్దరం కలిపి గవర్నమెంట్ని అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నాకు అనుకున్నాడు. 20 సీట్లు వచ్చేటప్పటికి ఫేస్ చూడలేకపోతున్నాం. ఇతనికేమో 133, 134 సీట్లు వచ్చినాయి కదా. అసలు ఇతను పర్వాలేదు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ మాత్రం ఫేస్ చూడలేకపోతున్నాం. తక్కువ వస్తే బాగుండని అతని ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. తక్కువ వస్తేనే బాగుండు అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది. ఎవరు చేసేది ఏం లేదు, మొత్తం అంతా మోనోఫాలి. ఇంకా తెలుగుదేశమే. వీళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వపని ఇస్తారో, ఏదన్నా కావాలంటే తీసుకో, అలా ఉండటమే. ఒక సెక్రటరీని పడేస్తారు అక్కడ, అలా ఉండటమే, ఇంకేం ఉండదు. పవన్కి ఏ పదవి దక్కే అవకాశం? పవన్కి కావాలంటే డిప్యూటీ మినిస్టర్ దక్కుతుంది, డిప్యూటీ సీఎం దక్కుతుంది. కావాలనుకుంటే ఏదన్నా దక్కుతుంది, ఏది అడిగినా దక్కుద్ది.